సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు సాయిరాజనా. సాయిరాజ్. లోకల్ అండి? లోకలే. అది బోరబండ సార్. ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి సార్. సో ఒక ఓటర్ గా మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అండ్ కవిత గారు కూడా వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో డివిజన్లు పెరిగాయి, కార్పొరేటర్లు కూడా పెరుగుతా ఉన్నారు, సీట్లు పెరుగుతున్నాయి. ఎలా ఉండబోతుంది? ఎవరికి అవకాశం ఉంటుంది? నాకు తెలిసితే ఇప్పుడు బీఆర్ఎస్ రావాలన్నా, ఎందుకంటే బీఆర్ఎస్ వస్తేనే కొంచెం పబ్లిక్ కి ఏమైనా ఫైదా ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే అంటే కాంగ్రెస్ వచ్చినాక ఏమి డెవలప్మెంట్స్ అయితే ఏం లేవన్నా, ఉన్నాయి ఆగిపోయినాయి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేసి అంటారు. ఇప్పుడు అది ఫ్యూచర్ సిటీ మనకు నెసెసరీ కాదు. మనకు నెసెసరీ అయినది ఇప్పుడు మనకి ఇప్పుడు చాలా మందికి ఇల్లు లేవు, పేదలకి డబుల్ బెడ్రూమ్ అది అయిపోయింది, ముస్లింలకు పెన్షన్ అయిపోయింది. 6 పథకాలు అన్నారు, 6 పథకాలు ఒకటి కూడా అమలు కాలేదు. బస్సు ఒక్కటి ఎక్కి ఏం చేస్తారన్న, ఇప్పుడు ఆడోళ్ళకి ఫ్రీ చేసారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేడీస్ ఒక 2 షాపులు 20 రూపాయలలో పోయేది, ఇప్పుడు వాళ్ళకి మగవాళ్ళకి 40 రూపాయలు టికెట్ అయింది. అంటే వాళ్ళకి డబుల్ టికెట్ మేమే తీస్తున్నాం కదా, జనరల్ గా మనమే తీస్తున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఒక లేడీ ఎక్కిందంటే ఆమె టికెట్ మన టికెట్ మనమే తీస్తున్నాము. అంటే లేడీస్ కి ఫ్రీ ఉంది. వాళ్ళు అడిగిర్రా ఏమన్నా? ఇప్పుడు ఇంతమంది జాబులు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక 20 రూపాయలు టికెట్ పెట్టుకొని రాలేరా? ఇప్పుడు దాని గురించి ఎలక్ట్రికల్ బస్సెస్ పెట్టి దానికి టికెట్స్ పెంచి జెంట్స్ కి ఇబ్బంది పెట్టి సీట్లు దొరుకుతలేవు అన్న బస్సులలో. ఏడ దొరుకుతున్నాయి బస్సులలో? సీట్ కొట్టుకుంటారు, ఆడోళ్ళే కొట్టుకుంటారు, మగవాళ్ళకి ఒకటి కూడా దొరుకుతలేదు సీట్, కూర్చోనికనే లేదు. డబల్ రేట్ పెట్టి ఆడ కొట్లాడాల్సి వస్తున్నాడా? డబుల్ బెడ్రూమ్ కాడికి వద్దాం. నెక్స్ట్ ఒకటి డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఉందన్నా? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఏడొచ్చింది? ఒక్కరికైనా వచ్చిందా? వచ్చిన వాళ్ళకి ఉన్న వాళ్ళకే పోతుంది. అది ఇన్ఫ్లుయెన్స్ ఎవరు యూజ్ చేస్తారు? నువ్వు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తే నీకు వస్తుంది, నేను ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తే నాకు వస్తుంది. ఇప్పుడు నా ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఎట్లా పరిస్థితి? వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి ఉపాధి లేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లలో ఉన్నదా లేదా? ఇప్పుడు ఈ రోడ్ల మీద ఇవన్నీ పీక్ పడేస్తుర్రు, హైడ్రా అని చెప్పేసి. వాడు ఎక్కడ పోతాడు? వాడు ఎడబోతాడు. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్ హైడ్రా అనే కాన్సెప్ట్ అక్రమ నిర్మాణాలకి చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు కూల్చివేయాల్చాలి. సైడ్ ఎందుకు తీసుకున్నారు? ఫాతిమా కాలేజ్ 300 గదాలలో ఉంది చెరువుల, అవునా? మళ్ళీ దానికి ఎవరు టచ్ చేస్తలేరే? జనరల్ టాపిక్ అంటే ఆయన ఏం వ్యతిరేకం కాదు. సిటిజన్ నువ్వు అడగాలి, క్వశ్చన్ అడగాల్సిందే. ఎందుకంటే నేను ఓటేస్తున్నా కాబట్టి నా రైట్ అది. ఫాతిమా కాలేజ్ ఎంఐఎం పార్టీ వాళ్ళది, ఇప్పుడు వాళ్ళది 300 ఎగ్జాక్ట్ చెరువులోనే ఉండదు. దాని ఏం వేసేది? అదే చెరువు పక్కన ఒక అట్టిపండ్ల పంట పెట్టని, ఒక పాండప్ప పెట్టని, ఒక పూల కొట్టు పెట్టని. హైడ్రా వాళ్ళకేనా? అంటే పెద్దోళ్ళకి లేదా? లేదు, పెద్దోళ్ళకి అట్లా. అంటే నాకు ఈ గవర్నమెంట్ చేసింది, ఈ గవర్నమెంట్ చేయలేదని కాదు. నా అభిప్రాయం ఏంటంటే యాజ్ ఏ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవాల్సిన ఈ చిన్న చిన్న కాన్సెప్ట్లు పట్టించుకొని ప్రజలందరినీ సమానంగా చూడాలని నా విజ్ఞప్తి. అంతే, చిన్న కాన్సెప్ట్ పట్టించి అంతే. ఇప్పుడు పెద్దోళ్ళ గురించి చిన్నోళ్ళకి ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ చిన్న బండిని హైడ్రా అని చెప్పి వీళ్ళు తీసేస్తే వాడు ఎక్కడ పోతాడు? అట్టి బండ్లు వాని కుటుంబం ఆధారపడి ఉంటది. ఇప్పుడు వాని ఓట్లకు మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి మనము 5 సంవత్సరాలకు ఒకసారి వాడిని ఓటు అడుగుతారు. వాళ్ళ ఇంట్లో 5 ఉంటారు, వానికి ఉపాధి లేని, అన్నం లేని వాడిని గుంజేసుకొని వానికి ఓటు వేయమంటారు, ఎడికిలేస్తాడు. జనరల్ టాపిక్ అన్న. నాకు ఈ పార్టీ ఆ పార్టీ అంటే ఏది లేదు. 6 గ్యారెంటీలు అన్ని ఎక్కడ అమలైంది? ఒకటి ఇది వచ్చింది, గ్యాస్ ఒకటి ఉంది. అది గ్యాస్ కూడా అది అర్హులకే మాత్రమే, దాంట్లో ఒక లింక్ పెట్టారు. అర్హులు కూడా నాకే తెలిసితే ఎవరికేం లేదన్న. చాలా మంది మొత్తుకుంటారు. 200 యూనిట్లు కరెంట్ అయితే వస్తుంది, మళ్ళీ ఒక యూనిట్ దాటిందంటే మళ్ళీ ఫుల్ బిల్ వస్తుంది. అది ఇప్పుడు 200 యూనిట్ ఫ్రీ అన్నారు అనుకో, ఇప్పుడు 250 వచ్చింది అనుకో, మీరు 50 యూనిట్లకు ఛార్జ్ చేయండి, 200 ఫ్రీ చేయండి. అప్పుడే మన ప్రజలకు ఫైదా. ఒక్కరు 250కి యూనిట్లు బిల్ వేస్తారు. అది కూడా బిల్లు ప్రాంప్ట్ గా కరెక్ట్ డేట్ కి రాదు. అది ఇప్పుడు కరెంట్ బిల్ అంటే 30 రోజులకు రావాలి. 35 రోజులకు వచ్చింది అనుకో, 200 యూనిట్లు క్రాస్ అవుతుంది కదా, అప్పుడు నువ్వు బిల్ వేస్తున్నావు కదా. అప్పుడు వేస్ట్ కదా అట్లా. అప్పుడు 200 యూనిట్ ఫ్రీ ఏడవుతుంది. నువ్వు కరెంట్ బిల్లు కొడితే చూడనా 32 రోజులు, 36 రోజులు, 35 రోజులకు వస్తుంది కరెంట్ బిల్లు. 5 రోజులలో యూనిట్లు పెరుగుతుంది. అప్పుడు పెరిగినప్పుడు మీరు ఏం చేస్తారు? 200 యూనిట్లు ఏదో ఫ్రీ అవుతుంది. 90 యూనిట్లు కాల్చుకున్నాడు అనుకో, 5 రోజుల్లో 10 యూనిట్లు పెరిగిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? క్రాస్ అయిపోయిందని చెప్పేసి మొత్తం బిల్ పే చేయమంటారు. అప్పుడు ఏదైతే మళ్ళీ 100 యూనిట్లకు ఒక ప్రైజ్, 200 యూనిట్లకు ఒక ప్రైజ్, 200 దాటితే ఒక ప్రైజ్. అట్లాంటప్పుడు మీరు ప్రాంప్ట్ గా మీ డ్యూటీని నిజాయితీగా చేస్తే
ఫైదా పొందుతారు పబ్లిక్, అప్పుడు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. ఇవన్నీ లేకుండా మీరు అట్లా చేస్తే ఎట్లయితే కాదు కదా అది కాన్సెప్ట్. ఈ గవర్నమెంట్ లో మంచి అయితే పెద్దగా ఎక్కువ లేదంటారు. మంచి అయితే నాకైతే ఏం అనిపించలేదు నాకు. కానీ మరేనా నేను ఒక చిన్న లాజిక్ అడుగుతా. అంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ కు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. మరి తెలంగాణ రావడానికి మెయిన్ బీజేపీ కూడా ఒక రకమైన కారణం అయింది. మరి బీజేపీకి అవకాశం ఉండదు తెలంగాణ రాష్ట్రంలో? అట్లానే ఏం లేదన్న, మనకి ఇప్పుడు బీజేపీలో కూడా కరెక్ట్ అయిన సీఎం వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా వచ్చారు, అట్లనే అందులో కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మంచి నాయకుడు, ఎట్లా అంటే ప్రజల కోసం ఉండే నాయకుడు వచ్చిందంటే ఆ పార్టీకి కూడా ఇప్పుడున్న నాయకులు మంచిగా లేరని కాదు. ఇప్పుడు అయినా వాళ్ళకే పెద్ద గ్యాంబ్లింగ్ నడుస్తుంటది. మన ఓట్లయితే దూరం మాట. ఫస్ట్ వాళ్ళు కుమ్మకే వాళ్ళు ఏదో వేసుకుంటుంటారు. ఫస్ట్ వాళ్ళు కరెక్ట్ గా అన్ని పార్టీలు ఎవరు వచ్చినా కూడా ప్రజల కోసం నిలబడితే 110% ప్రజలు వాళ్ళకి అవకాశం ఇస్తారు. రేవంత్ రెడ్డి గారికి ఇయ్యలేదా? ఆయన ప్రీవియస్ మన ముఖ్యమంత్రి ఉండేనా? ఇప్పుడు ఆయనకి ఇయ్యలేదా? మంత్రి కూడా కాదు, ఆయన ఒక ఎమ్మెల్యే ఉండే, తర్వాత పిసిసి అయ్యిండు, దాని నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు అంత అవకాశం ఆయనకి ఇచ్చినప్పుడు వేరేళ్ళకి ఇయ్యడం గ్యారంటీ ఏం లేదు, అందరికి ఇస్తారు. కానీ ఎవరు వచ్చినా కూడా మీరు చెప్పిన హామీలనే నిలబెట్టారు. కరెక్ట్, మీరు ఇచ్చిన హామీలే అవి. ప్రజలు మిమ్మల్ని ఏం అడగలేదు. 200 యూనిట్లు రేవంత్ రెడ్డి గారిని ఏమని అడిగిర్రా? ఫ్రీ బస్సు రేవంత్ రెడ్డి గారిని ఏమని అడిగిర్రా? గ్యాస్ ఏమని అడిగిర్రా? అది ఆడోళ్ళకి 2500 పెన్షన్ అన్నారు, అదేమని అడిగిర్రా? మీరు ఇచ్చిర్రు, కానీ ఎంతవరకు మీరు నిలబెట్టుకున్నారు అన్నదే ముఖ్యం. చాలా బాగా చెప్పారు. అయితే ఇంకోటి ఏంటంటే బీజేపీ కూడా మరి లాస్ట్ టైం 48 స్థానాలు కార్పొరేట్ స్థానాలు 48 స్థానాలు కైవసం చేసుకుని మరి ఈసారి ఎటువంటి పరిస్థితులు ఉండబోతుంది అన్న? ఇప్పుడు 48 స్థానాలను కైవసం చేసుకుందంటే ప్రజలు వాళ్ళని ఇప్పుడు సీట్లు పెరిగినాయి కదా, పెరిగినాయి. అప్పుడు ఎన్నుకోరు, ఆ స్థానాలు వచ్చినాయి అంటే ఆ నాయకులు అట్లుంటే వాళ్ళు ఎంచుకోరు. ఇప్పుడు వేరే స్థానాలు డివిజన్లలో పెరిగినప్పుడు ఆ నాయకులు కూడా జెన్యున్ ఉంటే వాళ్ళు కూడా ఎన్నుకుంటారు. 48 కాస్త కూడా 60 అవుతుంది. అవకాశం ఉంది, కాదని అంటే. కానీ మించిన నాయకుడు కరెక్ట్ గా ఉండాలి, వాళ్ళు ఇచ్చిన హామీని కరెక్ట్ గా నెరవేర్చుకోవాలి. యాజ్ ఏ ఒక సిటిజన్ గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏవైతే హామీలు ఇస్తున్నారో అది కరెక్ట్ చేయండి. అది రేవంత్ రెడ్డి కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఇట్స్, ఏ పార్టీ అయినా పర్లేదు. నేను కవితకి అవకాశం ఉండదు. ఆమె సడన్ గా పార్టీ మారింది, ఆమెను ఏమనలేము మనం. పవన్ కళ్యాణ్ అట్లానే ఏం లేదన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఆంధ్ర అయినా అట్లా మనకేమో తెలంగాణ ఆంధ్ర అయినా ఒక టైంలో మనం అందరం అన్నదమ్ములతో కలిసిమెలిసి ఉండే ఒక కుటుంబం లెక్క. ఇప్పుడు చిన్న విభేదాలు వచ్చి మనం దూరం అయిపోయి విభేదాలు రాలే, నాయకులకి అదే నేను ఏమంటున్నా, వచ్చిన విభేదాలు అంటే నీకు కాదు నాకు కాదు, నాయకులకు వచ్చింది. విడిపోయినాం, ఆయన కూడా కలిసి ఉన్నాం మనం. మనకు తెలంగాణ ఆంధ్ర అంటే ఏం ఫీలింగ్ లేదు. ఇవాళ ఆంధ్రకు పోయినప్పుడు ఆంధ్రలో కూడా మనకు ఎన్నో చుట్టాలు ఉన్నారు, ఆంధ్రలో కూడా స్నేహితులు ఉన్నారు. వాళ్ళు మన దగ్గరకు వస్తారు, మనం మన దగ్గరకు పోతాం. మధ్యలో నాయకులు అనేది పెట్టి వదిలేసిన కీలిది కానీ. బట్ వాట్ ఎవర్ ఇట్స్ ఏది జరిగినా కూడా 2 రాష్ట్రాలకు, మన తెలుగు రాష్ట్రాలలో తెలుగు ప్రజలకు న్యాయం జరగాలి. అక్కడ చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, ఇక్కడ కేసీఆర్ గారు గాని, రేవంత్ రెడ్డి గారు గాని, ఎవరు వచ్చినా కూడా ప్రజలకు న్యాయం జరగాలి. ఈ విభేదాలు చూపించకుండా అందరూ మన వాళ్ళే అన్నట్టు ఉంటే రాష్ట్రాలు బాగుపడతాయి, మనము బాగుపడతాం, వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు ఎస్ఐఆర్ అని వచ్చిందన్న, మరి ఆ ఓటు అసలు అది ఎందుకు పెట్టారో నాకు కూడా అర్థం కాలేదు. దొంగోట్లు తీయడానికి కరెక్టేనా? ఇప్పుడు నీ ఓటు అంటే నీ జ్ఞానం ఉంది, నువ్వు చదువుకొని ప్రజలు ఉంటారు, వాళ్ళకు రాయడానికి కూడా రాదు. ఇప్పుడు వాళ్ళని పోయి 2002ది నువ్వు లిస్టు తీసుకురా అంటే ఎడికి తీసుకొస్తారు వాళ్ళు? సింపుల్ లాజిక్. అట్లాంటి కాకుండా మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఉన్న దొంగోట్లు అంటే కరెక్ట్ చెప్పాలంటే దొంగోట్లు రిగ్గింగ్ ఆపితే ఆటోమేటిక్ ఆగిపోతాయి. ప్రజలు ఎవరు కూడా దొంగోట్లు ఇయ్యరు. అక్రమ చొరబాట్లు, రోహింగ్యాలు అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ దీనివల్ల వాళ్ళు కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు అనేది వస్తుంది. ఓకే, చెయ్యని చేసే ఫైదానే కాదని అంటే. ఇప్పుడు దొంగోట్లు పోతే మంచిదే మనకు, కానీ ఇంత దాన్ని పర్టికులర్ గా పెట్టడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎస్ఐఆర్ వల్ల చాలా మందికి నాలెడ్జ్ లేదన్న. అట్లీస్ట్ ఏంటంటే ఇప్పుడు కనీసం ఇప్పుడు మీరు ఇట్లా ఇది అమలు చేసే ముందు ఒక 6 నెలల ముందు ప్రజలకి ఒక గైడ్ లైన్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రిపేర్ చేయాలి వాళ్ళని. ఇట్లా మేము ఇది తీసుకొస్తున్నాం, దీనివల్ల మీకు ఇది ఫైదా జరుగుతుంది, దీనికి మీరు ఇట్లా వండి ఇక్కడ అని. ఎస్ఐఆర్ నాకే వచ్చింది, దానికి నేనుండే బోరబండ, నాకు వచ్చేసి కడతాబాద్ ఓటు ఉన్నది. ఆడికి పోతే నేను ఉండలేను, ఊరు సొత్తులని తిరిగేసి వచ్చిన ఆ ఫామ్ కోసం. అట్లా నేనంటే ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు, ఇప్పుడు ఏదైనా ఉన్నారు, ముసలైనా చదువు రాదు, ఆయన పోయి ఎవరిని అడుగుతాడు? చెప్పే వాళ్ళు రెస్పాన్స్ కరెక్ట్ లేదు. వాళ్ళు ఎట్లా 1 గంట సేపు పని చేస్తుర్రు, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉంటా అంటారు, కానీ నాకైతే ఇక్కడ కనిపిస్తలేరు వాళ్ళు. అలా ఇంకోటి ఎస్ఐఆర్ అనేది ప్రతి ఒక్కరు ఇంటింటికి వచ్చి ఇవ్వాలన్న. అవగాహన లేని వాళ్ళు ఇప్పుడు ఎంతో మంది పేషెంట్ ఉంటాడు,
పెరాలసిస్ ఉంటాడు, ఆ పేషెంట్ రాగలుగుతాడా రా అంటే? అట్లా కొంచెం మీరు ఏంటంటే ఎవరైనా బిఎల్ఓ ఏమన్నా నాకు ఇంటి దగ్గరికి అయితే బిఎల్ఓ వాళ్ళకి ఎవరు రాలేదన్నా, మా ఇంటి దగ్గరికి అయితే ఎవరు రాలేదు. ఈ ఎస్ఐఆర్ అనేది బ్యానర్ చూడంగానే మేమే ఎత్తుకుంటా పోతున్నాం. అట్లా ఇప్పుడు చెప్పాను మా వద్దే ఆమెకి ఎస్ఐఆర్ అని చెప్పి ఫోన్ వచ్చింది రమ్మని చెప్పి, రామారావు నగర్ కంపియాలి ఇప్పుడు ఆడికి పోతున్నాం మేము. అట్లా ఫోన్ చేసి వాళ్ళు రమ్మంటారు, వాళ్ళు మా దగ్గర రావాలి ఇంటికి వాళ్ళు వస్తలేరన్న. నేనైతే ఇది మీరు ఖచ్చితంగా చెప్పండి, ఇంటింటికి అయితే ఎవరు వస్తలేరు, వాళ్ళు కమిటీ హాల్లోనో లేకపోతే గ్రౌండ్ లోనో కూర్చొని రమ్మని చెప్తున్నారు. అట్లా తెలిసిన వాళ్ళు పోతురు, తెలియని వాళ్ళు పోలేకపోతున్నారు. ఆ విషయంలో ఓట్లు కూడా గల్లంతే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే తెలియని కాదు ఏమనుకుంటారు, పోండ్రా ఏం అర్థమైతలేదు నాకు, నేను ఏం చేస్తా దానికి నాకు అని గమనుకుంటారు. పెద్ద మనుషులు ఏమనుకుంటారు, నేను నడవలేను కాబట్టి నేను పోలేనని చెప్పి పెద్ద మనుషులు కూడా ఇంటికానే ఉండిపోతారు. కాబట్టి బిఎల్ఓ కానీ ఎవరైనా కానీ కొంచెం మీరు ఇంట్రెస్టెడ్ గా వచ్చి ఇంటికాడ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకు చేస్తే కంపల్సరీ ఇది సక్సెస్ అవుతుంది ఎస్ఐఆర్ అనేది, లేకపోతే కాదు. ఓకేనా?